నేను మిమ్మల్ని ఏమీ అడగట్లేదు. ఒక్క కామెంట్ మాత్రమే అడుగుతున్నాను. తనూజ అండ్ దివ్యలో ఎవరిది తప్పు? ఈరోజు నేను చేసే శివతాండవానికి మీరెవరు తట్టుకోలేరు మావ. ఖచ్చితంగా నీట్‌గా, నిజాయితీగా నాకేమనిపించిందో అదే చెప్తా. మీరు కూడా అదే వినండి. ఓకేనా? వినాల్సిందే. ఎందుకంటే మనసులో ఉన్నవి మొత్తం కక్కేస్తున్నా ఈరోజు మామ. అంతే. ఎవరు ఎంత పెద్ద తోపులైనా వాళ్ళకి ఎంతమంది సెలబ్రిటీలు వాళ్ళ వైపు నిలబడ్డా కానీ, నా వైపు ఎవరూ లేకపోయినా కానీ, నేను నీతిగా, నిజాయితీగా నాకు అనిపించిందే చెప్తా. ఎవరు ఏదైనా అనుకోండి, ఎలాగైనా అనుకోండి. ఈరోజు తనూజ అండ్ దివ్యలో నాకు దివ్య అయితే అస్సలు నచ్చలేదంటే నచ్చలేదు. 100%కి 100%. దివ్య ఏముంటుంది? తనూజ క్యారెక్టర్ నేను బయట పెట్టడానికి వచ్చాను అంటుంది. నిజమైన తనూజ క్యారెక్టర్ నేను చెప్పమంటావా? సూపర్ క్యారెక్టర్. ఓకేనా? ఆ రోజు నిన్ను నా ఎలిమినేషన్ చేసే ఛాన్స్ తనూజాకు ఉంది. గోల్డెన్ పవర్ యూజ్ చేసి నువ్వు గౌరవ్ ఉన్నప్పుడు నిన్ను ఎలిమినేట్ చేసే ఛాన్స్ తనూజాకు ఉంటే నిన్ను ఎలిమినేట్ చేయాలని చూసిందా? స్వార్థంగా ఆలోచించిందా? కానీ నువ్వు ప్రతిసారి స్వార్థంగా ఆలోచిస్తున్నావు. కెప్టెన్సీ వస్తే చాలు తనూజాని తీసేద్దాం, ఏదైనా గేమ్ ఉంటే చాలు తనూజాని తీసేద్దాం, అందరి దగ్గరికి వెళ్ళేద్దాం, చెప్పేద్దాం. ఆ రోజు ట్రైన్ టాస్క్లో అదే జరిగింది. ప్రతిసారి కెప్టెన్సీలో కూడా అదే జరుగుతుంది. తనూజాకి ఎవరు హెల్ప్ చేయట్లేదు. మా ఊరిగా హెల్ప్ చేస్తున్నారు అంటే తప్పితే ఒక్క పవన్ కళ్యాణ్ నిలబడుతున్నాడు. అది మాత్రం నిజం. సింపతి గేమ్. ఎవరు సింపతి గేమ్ ఆడుతున్నారు? నిజమైన బిగ్ బాస్ ముద్దు బిడ్డ దివ్య. ఓకేనా? పోయినసారి రాణిగా చేశారు. ఓకేనా? ప్రతిసారి దేంటో దాంట్లో పుష్టిస్తానే ఉంటారు. ఎవరమ్మా సింపతి గేమ్ ఆడుతుంది? నిజమైన సింపతి గేమ్ ఆడుతుంది దివ్య. ఓకేనా? క్యారెక్టర్ బయట పెట్టడానికి వస్తుందంట. ఎవరి క్యారెక్టర్ ఎవరు బయట పెడతారు నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ మనం నీట్గా నిజాయితీగా గేమ్ ఆడితే ఎవరి క్యారెక్టర్ ఎవరు బయట పెట్టాల్సిన అవసరం లేదు. ఓకేనా? అమ్మా, సీరియల్ యాక్టింగ్. ఎవరు సీరియల్ యాక్టింగ్ చేస్తున్నారు నాకు అదంట్లా. నిజమైన సీరియల్ యాక్టింగ్ చేస్తుంది నువ్వు వచ్చిన కాడి నుంచే భరణి అండ్ తనూజలో వాళ్ళిద్దరిలో డిస్టెన్స్ మొదలైంది. నిన్న భరణి గారు కూతురు కూడా వచ్చి చెప్పింది కదమ్మా, నా తనూజ కంటే నాకు చాలా ఇష్టమని. అక్కడి నుంచే నీలో స్వార్థం మొదలైంది. ఓకేనా? అక్కడి నుంచి నీలో స్వార్థం మొదలైంది. భజన చేయాలంట. తనూజని భజన చేస్తే కానీ నువ్వు బాగా ఉంటావు మాతో, లేకపోతే ఉండవు అంటుంది. ఎవరు ఇక్కడ తనూజకి భజన చేయట్లేదే? భజన ఎవరు చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. ఎవరి గేమ్ వాళ్ళు ఆడుకోవడానికి వచ్చారు అంతే. ఇక్కడ నాకైతే దివ్య బిహేవ్ చేసిన విధానం అయితే టూ వరస్ట్ అనిపించింది. భరణి గారిని హే భరణినా, ఆయన ఏజ్ ఎంత, ఆయన అసలు ఏంటి మీరు అర్థం కావట్లేదా? అసలు టూ వరస్ట్గా మాట్లాడింది అయ్యా. ఇక్కడ రౌడీలా బిహేవ్ చేసింది. పైకి వెళుతుంది తనూజ మీదకి దివ్య. అది కరెక్టా? అది కరెక్ట్ బిహేవియరా? దివ్య గారి ఫ్యాన్స్ అయినా దాన్ని ఒప్పుకుంటారా? ఓకేనా? నార్మల్ ఆడియన్స్ అయినా దాన్ని ఒప్పుకుంటారా? ఎలా ఒప్పుకుంటారు స్వామి? ఎలా ఒప్పుకుంటారు నాకు అర్థం కావట్లేదు. మళ్ళీ భరణి గారు ఏమన్నా ప్లస్ అంటే భరణి గారు కూడా టూ వరస్ట్ అనిపించింది. ఆయన గురించి కూడా చెప్తా. టూ బ్యాడ్ అనిపించింది. ఇక్కడ కెప్టెన్సీలు ఎవరిని అడిగారు? అర్హత లేని వాళ్ళు ఎవరు? ఓకేనా? ఒకసారి నువ్వు లాస్ట్ వీక్ నువ్వు ట్రైన్ టాస్క్లో నిన్ను కొంతమంది తీసేస్తుంటే ఒక్కసారి కెప్టెన్ అయిన వాళ్ళు మళ్ళీ అవ్వకూడదు అన్నావు కదా. మరి ఈ రోజు కూడా తనూజ కెప్టెన్ అవ్వచ్చు కదా. ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు అవ్వచ్చు నువ్వే ఆ రోజు కదా. కాంట్రాడిక్ట్ స్టేట్మెంట్స్. అక్కడ ఒక మాట, ఇక్కడ ఒక మాట. మాటలు మార్చొద్దు. ఊసర్ వెళ్ళి టైప్లో బిహేవ్ చేయొద్దు దివ్య. ఆ రోజు నువ్వన్న మాట మీద నువ్వు నిలబడాలా. ఓకేనా? ఆ రోజు నువ్వు తనూజకి ఏం చెప్పే వాళ్ళందరికీ ఒక్కసారి అయిన వాళ్ళు ఇంకోసారి అవ్వకూడదా? అదే కదా నువ్వు చెప్పింది. మరి ఇక్కడ కూడా నువ్వు కూడా అలాగే ఉండాలి కదా. ఇప్పుడు తనూజ ఒకసారి అయింది, మళ్ళీ అవ్వాలి కదా. అమ్మ ఇమ్మాన్యుల్ కట్టప్ప, అమ్మ మూడయ్యా. ఒకసారి అయిన వాళ్ళు పదే అవ్వకూడదు, వాళ్ళకి ఇమ్యూనిటీ రాకూడదంట. ఇమ్మాన్యుల్ ప్రతిసార్లు ఇప్పుడు 10 వారాల నుంచి ఇమ్యూనిటీ వస్తూనే ఉంది. దివ్య ఇది ఆలోచించవచ్చు కదా. ఇమాన్యుల్కి 10 వారాల నుంచి ఇమ్యూనిటీ వస్తుంది, ఇమాన్యుల్కి అవసరం లేదని ఇమాన్యుల్ తీసేయాలా. ఓకేనా? అక్కడ తీసేయాల్సింది ఇమాన్యుల్ అమ్మ. దివ్య తీసేయాల్సింది తనూజాని కాదు. ఊరక పర్సనల్ గడ్జ్ ఏదో ఒకటి చేద్దాం, తనూజాని తొక్కేద్దాం అని తప్పితే ఎక్కడైనా ఒక నార్మల్ పాయింట్, నీట్ పాయింట్ చెప్పావా? నీ వైపు మాట్లాడాలంటే ఎలా మాట్లాడతారమ్మా ఎవరైనా కానీ, ఏ రివ్యూవర్ అయినా కానీ. కొంతమంది భజన రివ్యూవర్లు ఉంటారు, వాళ్ళు నీ వైపే ఉంటారు లేదా అని నేను కాదన్నా కానీ నీతిగా నిజాయితీగా నిలబడేవాడే నిజమైన రివ్యూవర్. ఇప్పుడైనా తెలుసుకోండి. పిఆర్లు ఫేక్ రివ్యూవర్స్ అందరూ. ఆ తర్వాత తనూజ ఒక్క మాట ఉంది, అది సీరియల్ యాక్టింగ్ అని నువ్వు అన్నావు ఫస్ట్. ఓకేనా? నువ్వు సీరియల్ యాక్టింగ్ చేసుకొని బాగా యాక్టింగ్ చేస్తున్నావు అన్నప్పుడు నువ్వు బయట రివ్యూస్ ఇస్తున్నావు కదా. రివ్యూవర్ అనింది అంతే. అందులో ఎలాంటి తప్పు లేదు. ఒక రివ్యూవర్గా నాకే తప్పు అనిపించట్లేదు. ఓకేనా? ఫస్ట్ స్టార్ట్ చేసింది నువ్వే కదా సీరియల్ యాక్టింగ్ అది ఇదని. అక్కడ ఎలాంటి తప్పు లేదు మామ. హయ్యెస్ట్ ఓట్స్ అయితే తనూజకు వచ్చాయి మామ. తనూజకు వచ్చావు. నాకైతే ఇమాన్యుల్కి రావాలి హైయెస్ట్ ఓట్స్. ఓకేనా? ఇమాన్యుల్ 10 వీక్స్ నుంచి ఉన్నాడు కదా. 10 వీక్స్ నుంచి అతనికి ఇమ్యూనిటీ వస్తుంది కదా. అక్కడ ఇమ్యూనిటీ అవసరం లేనిది ఎవరికి? ఇమాన్యుల్కి. ఈ డెమాన్ కూడా అర్థం కాదు మావా. వీళ్ళకి ఇస్తే కళ్యాణ్ పేరు ఎందుకు తనూజ పేరు తప్పితే వేరే పేరు చెప్పడా? గేమ్లో అయితే బ్రెయిన్ అయితే యూజ్ చేయడు డెమాన్. ఓకేనా? నాకు ఈరోజు కళ్యాణ్ బాగా నచ్చాడు. ఓకేనా? అందరూ తనూజ పేరు చెప్తుంటే కళ్యాణ్ వచ్చి డెమాన్ పేరు చెప్పాడు. ఎందుకంటే నాకు గేమ్లో నువ్వు టఫ్ అవుతావు, అందుకని నిన్ను తీసేస్తున్నా. ఇది గేమ్ పరంగా ఆలోచించారా? ఒకసారి నువ్వు కెప్టెన్ అయ్యావు అందుకని నేను తీసేస్తున్నాను. ఏంటది? ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు ఇంక ఉండకూడదా, ఇంకా ఆడకూడదా? వీళ్ళే అన్నారు కదా, ఇమాన్యుల్ అండ్ దివ్య వీళ్ళే ఒకసారి అన్నారు కదా. వాళ్ళు కెప్టెన్స్ అయిన తర్వాత వాళ్ళందరూ వీళ్ళిద్దరిని తీసేస్తుంటే ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు ఇంకా అవ్వకూడదా, ఆడనివ్వరా, తీసేస్తారని మీరే అన్నారు కదా. మరి ఈరోజు మీరు తనూజని తీసేసింది కూడా అదే పాయింట్ చెప్పు కదా. మీకైతే ఒక న్యాయం, తనూజకైతే ఒక న్యాయమా?
బిగ్ బాస్ ముద్దు బిడ్డలు ఎవరో కాదు, ఇమాన్యుల్ అండ్ దివ్య, వాళ్ళు బిగ్ బాస్ ముద్దు బిడ్డలు, తనూజ కాదు. ఆ తర్వాత కళ్యాణ్ ఎక్కడ నచ్చాడంటే మామ డెమాన్ పేరు చెప్పినప్పుడు డెమాన్ అంటాడు సేఫ్ ప్లే ఆడుతున్నామంట. కళ్యాణ్ సేఫ్ ప్లే ఆడాలనుకున్నప్పుడు తనూజ పేరు చెప్పుకుంటే అయిపోద్ది కదా, నీ పేరు చెప్పడం ఎందుకు డెమాన్, అర్థమవుతుందా? ఆ తర్వాత రీతు వచ్చి ఇమాన్యుల్ పేరు చెప్పింది, గుడ్ అనిపించింది. ఎందుకంటే రీతు ఇమాన్యుల్ పేరే చెప్పాలి, ఎందుకంటే ఇమాన్యుల్ 10 వీక్స్ నుంచి వస్తుంది ఇమ్యూనిటీ. ఇక్కడ అందరూ ఆలోచించి ఇమాన్యుల్ పేరు చెప్పాలి కానీ తనూజ పేరు చెప్పేశారు. అప్పుడు ఇమాన్యుల్ ఏమంటాడు, ఇమాన్యుల్ వాళ్ళ అమ్మగారు కూడా చెప్పారు కదా నాన్న నామినేషన్స్లోకి రానా అని. ఈరోజు ఇమాన్యుల్ గారు అమ్మగారు అయితే నాకు సూపర్ అనిపించారు మామ. ఓకేనా, రీతు పాయింట్ కూడా మాట్లాడదాం. ఇమాన్యుల్ అమ్మగారు అయితే సూపర్ అనిపించారు. ఎందుకంటే నీకు మనసుకి ఏది అనిపించిందో అదే చెప్పు, బయట లోపల పెట్టుకోకు. తప్పు అనిపిస్తే తప్పు అని చెప్పు. ఎప్పుడు అయ్యా నువ్వు తప్పు అనిపించింది తప్పు అని ఎప్పుడు చెప్పావు, వెనక వెళ్ళి మాట్లాడడం తప్పితే. ఇమాన్యుల్ మీ అమ్మగారు బాగా నచ్చారు. ఈరోజు నాకు ఆర్మీ పవన్ కళ్యాణ్కి సెల్యూట్ చేశారు మీ అమ్మగారు, కల్మషం లేని మనిషి అనిపించారు. ఓకేనా, తనూజని వెళ్ళి హక్ చేసుకున్నారు. వాళ్ళు టాప్లో ఉన్నారని తెలిసినా కానీ వాళ్ళతో మీ అమ్మగారు బిహేవ్ చేసిన విధానం టూ గుడ్ అనిపించింది. కానీ నువ్వు బిహేవ్ చేస్తున్న విధానం టూ బ్యాడ్ అనిపిస్తుంది. ఇమాన్యుల్ సంజన గారిని తొక్కేయడం ఏంటి స్వామి, దాని గురించి కూడా మాట్లాడదాం. ఇక్కడ రీతు అయితే టూ గుడ్ అనిపించింది, ఇమాన్యుల్ పేరు చెప్పింది. అక్కడ ఇమాన్యుల్ మళ్ళీ దాన్ని డిఫెండ్ చేసుకుంటాడు. ఇన్ని రోజులు నామినేషన్స్లో రాలేదు నువ్వే అంటున్నావు కదా, మీ అమ్మగారు కూడా వెళ్ళేటప్పుడు అదే చెప్పారు కదా, నామినేషన్స్లోకి రండి నా కొడుకు నామినేట్ చేయండి అని. ఎందుకు భయపడుతున్నావు ఇమాన్యుల్, ఎందుకు భయపడుతున్నావు? నామినేషన్స్ అంటే ఎందుకు భయపడుతున్నావు, వణికిపోతున్నావు. ఇది మాత్రం నిజమా? ఆ తర్వాత హైయెస్ట్ ఓట్లు వచ్చినాయి కదా తనూజకి, తనూజని అయితే సెలెక్ట్ చేయమన్నారు. ఇక్కడ మాస్టర్ మైండ్ తనూజ అనిపించింది. ఓకేనా, మాస్టర్ మైండ్ భరణి బ్యాచ్ అంటే దివ్య బ్యాచ్ ఒకటి చేసింది, దివ్య ఫ్యామిలీని. ఆ తర్వాత వీళ్ళ బ్లూ టీం ఎవరు, డెమాన్, కళ్యాణ్, రీతు, సుమన్ శెట్టి గారు. రెడ్ టీం ఎవరు, భరణి, ఇమాన్యుల్, సంజన, దివ్య. మీరు కొట్టుకొని సావండి. ఆ మాస్టర్ దాంట్లోకి వెళ్ళాలా, ఒక్కొక్కరిని తినేస్తుంది అది. ఓకేనా, ఫస్ట్ సంజన గారిని పంపించారు మామ రెడ్ టీం నుంచి. ఎంత ద్రోహం. ఇమాన్యుల్ మీ అమ్మగారు ఏం చెప్పారు, మీ మమ్మీ ఏం చెప్పారు, న్యాయంగా ఆడు నాన్న అన్నారు. ఇక్కడ మీ సంజన అమ్మగారు నువ్వు వెన్నుపూడి పొడిచావు కదా, ఒక్కసారైనా ఆమె వైపు నువ్వు నిలబడుతున్నావా ఇమాన్యుల్, ఒక్కసారైనా నిలబడుతున్నావా, నీతిగా నిజాయితీగా ఉన్నావా నువ్వు అసలు హౌస్లో? నాకు అనిపిస్తుంది ఎంటర్టైన్మెంట్ చేస్తే సరిపోతుందా, స్టాండ్ తీసుకోవాల్సినప్పుడు స్టాండ్ తీసుకోవాలి కదా. సంజన గారు నీ వైపు ఎన్నిసార్లు స్టాండ్ తీసుకున్నారు. దివ్య నీకు ఒక్క గేమ్లో హెల్ప్ చేసిందని, ఇంకా దివ్య నువ్వు దివ్య హెల్ప్ చేయి, దివ్య నీకు వచ్చి హెల్ప్ చేస్తుంది. రీతు అదే కదా అనింది, తనుజ కూడా అదే కదా అనింది. మీరు హెల్ప్ చేసుకుంటే ఇంక ఎవరు కెప్టెన్ అవసరం లేదు కదా అని మీరు హెల్ప్ చేసుకుంటే ఇంక కెప్టెన్లు ఎవరు అవుతారు ఇమాన్యుల్? టూ వరస్ట్ అనిపించింది. అక్కడ సంజన గారి కోసం ఒక్కసారి నిలబడ్డావా? సరే, భరణి గారు అండ్ దివ్య ఇద్దరు సంజన గారి పేరు చెప్పారు, సంజన దివ్య పేరు చెప్పింది, నువ్వు దివ్య పేరు చెప్పు, అప్పుడు టై అవుతుంది. అప్పుడు బిగ్ బాస్ చూసుకుంటాడు కదా, అంటే బిగ్ బాస్ అనేవాడు ఒకడు ఉన్నాడు కదా మనకి, అతను చూసుకుంటాడు కదా. అంతలా వాళ్ళిద్దరు ఒక డిసిషన్ చెప్పారమ్మా, నేను దాని మీద నిలబడాలి కదమ్మా. నువ్వు సంజన గారి కోసం ఎప్పుడు నిలబడ్డావా? నువ్వు ఎప్పుడు నిలబడవు సంజన గారి కోసమా? నువ్వు నిలబడవు. సంజన గారు అయితే నీకోసం ప్రతిసారి నిలబడాలా, నువ్వు మాత్రం నిలబడు. పాపం సంజన గారు అదే అన్నారు, నా కోసం నువ్వు నిలబడవు ఇమాన్యుల్, ఒకసారైనా ఉండు అని. ఉండడు అంతే, వెన్నుపోటు పొడుస్తూనే ఉంటాడు ప్రతిసారి. టూ బ్యాడ్ అనిపించింది మామ. ఆ తర్వాత వచ్చారు కదా రెడ్ వేసింది, అప్పుడు దివ్య మళ్ళీ రెడ్ టీం నుంచే డిస్కషన్స్. దివ్య క్యారెక్టర్ ఇప్పుడైనా భరణి గారికి అర్థం కావాలా? ఓకేనా, మీరు నాకు ఏం హెల్ప్ చేశారు అంటుంది. సెలెక్ట్ చేసుకున్నప్పుడు హే భరణి అంటుంది. మీరు నాకు ఏం హెల్ప్ చేశారు అంటుంది. తనుజ ఒక్కసారైనా అనిందా భరణి నాన్న నాకు హెల్ప్ చేశారని? నేషనల్ టెలివిజన్ షోలో ఒప్పుకుంది, నాకు సపోర్టింగ్ గేమ్లో భరణి గారు హెల్ప్ చేశారని ఒప్పుకుంది. కానీ ఇక్కడ దివ్య ఒప్పుకుందా? ఇన్ని రోజులు నువ్వు దివ్య అని భజన చేసావు కదా భరణి, ఇప్పుడు చివరికి దివ్యానే నీకు వెన్నుపోటు పొడిచింది కదా, అర్థమవుతుందా నీకు? నువ్వేం గేమ్స్లో హెల్ప్ చేయలేదంట దివ్యాకి, దివ్యానే గేమ్ ఆడుకుందంట, దివ్యానే వచ్చేసిందంట. ఇప్పటికైనా కళ్ళు తెరుచుకో. ఓకేనా, నెక్స్ట్ దివ్య వెళ్ళింది. దివ్య ఓవర్ కాన్ఫిడెన్స్ స్వామి, ఎంతమంది అయినారండి, నెట్టేస్తా, చింపేస్తా, పుడిచేస్తా అని. ఏముందా, ఏమీ లేదు. కళ్యాణ్ వచ్చాడు, నెక్స్ట్ దివ్య కింద పడిపోయింది. గేమ్ అయితే బాగానే ఆడింది, కానీ ఓవర్ మాటలు అయితే మాట్లాడకూడదు. ఆ తర్వాత కళ్యాణ్ మళ్ళీ వీళ్ళు మళ్ళీ వేరే నుంచి డిస్కషన్, రెడ్ టీంలో నుంచే డిస్కషన్. ఓకేనా, అక్కడ ఇమాన్యుల్ అండ్ భరణి వాళ్ళిద్దరు నేను అవ్వలేదు నాకు ఇవ్వని డెసిషన్ అని. ఇక్కడ తనూజ టూ గుడ్ అనిపించింది మమ్మీ. వాళ్ళిద్దరు డెసిషన్ తీసుకోలేకపోతున్నారు, నన్ను డెసిషన్ తీసుకోమంటారని ఇమాన్యుల్ తీసుకుంది. ఓకేనా, అంతే కదా. ఇమాన్యుల్ అన్నాడు కదా ఒకసారి కెప్టెన్ అయిన వాళ్ళు కెప్టెన్ అవసరం లేదు, ఇమ్యూనిటీ అవసరం లేదని. మరి ఇమాన్యుల్ కెప్టెన్ అయ్యాడు, అవసరం లేదు. భరణి గారు అవ్వలేదు, భరణి గారికి కావాలా? అంతే, చిన్న లాజిక్. ఇమాన్యుల్ లోపలికి నెట్టింది. తనూజ టూ గుడ్ అనిపించింది, మాస్టర్ మైండ్ అనిపించింది. తప్పేం లేదు. ఇమాన్యుల్ వచ్చాడు, ఓడిపోయారు, మన బ్లూ టీం ఓడిపోయారు. ఎందుకంటే కళ్యాణ్ ఒక్కడు, ఎక్కడ ముగ్గురు ఉన్నారు, ఓడిపోక ఏం చేస్తాడు? అంతే. ఆ తర్వాత మామూలు నిజం చెప్పండి, దివ్య టూ వరస్ట్ అనిపించిందా లేదా? చివరికి సుమన్ శెట్టి అండ్ రీతు ఉన్నారు. ఇక్కడ అర్థమవుతుందా అసలు డెమాన్కి అర్థమవుతుందా? సుమన్ గారిని పంపించుంటే నువ్వు రీతు ఉండేవాళ్ళు, గేమ్ ఆడేవాళ్ళు. సరే, నువ్వు ఏదైనా హెల్ప్ చేయాలనుకుంటే చివరిలో రీతుకి హెల్ప్ చేసేవాడివి, అక్కడ ఒక బాగుండేది. అంతేగా నువ్వు ఫస్ట్లోనే బయటకు వచ్చేస్తే అట్లా స్వామి. ఏంటో ఈ డెమాన్ ఆలోచన విధానమే నచ్చుతుంది. అక్కడ పవన్ కళ్యాణ్ ఆలోచించింది నాకు నచ్చింది. ఓకేనా, సుమన్ శెట్టి గారే రావాలి, డెమాన్ కాదు రావాల్సింది.
ఆ తర్వాత భరణి గారి మీద పడి చేస్తుంది దివ్య. ఫస్ట్ పాయింట్ అది భరణి గారికి అర్థం కావట్లేదు. ఇంకా దివ్య అని భజన చేస్తున్నాడు. దివ్య తనూజ మీద పడిపోతుంది ప్రతిసారి. టార్గెటింగ్, తనూజ వస్తుందా తీసేద్దాం గేమ్లో నుంచి, తనూజ వస్తుందా కెప్టెన్ నుంచి తొలగించేద్దాం, తనూజ వస్తుందా వెన్నుపోటు పొడిచేద్దాం. నిజమైన యాక్టింగ్ చేస్తున్న దివ్య, ఓకేనా? ఇది మాత్రం నిజం. ఇమాన్యుల్ కట్టప్ అయ్యాడు, సంజన గారికి వెన్నుపోటు పోయితే పొడిచాడు. ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ నచ్చింది నాకు, ఓకేనా? ఇమాన్యుల్ వాళ్ళ అమ్మ నచ్చింది నాకు, ఇమాన్యుల్ అసలు ఇది మాత్రం నిజం. ఈరోజు నేను చెప్పిన పాయింట్స్ అన్ని కరెక్టా కదా? తనూజ శివతాండవం చేసింది, ఇది మాత్రం నిజం. ఎవరికి భయపడాల్సిన అవసరం కూడా లేదు. నాకు ఎక్కడ ఏదనిపిస్తుంది అదే చెప్తాను. మీరు కూడా నిజమే అనిపిస్తే మాకు ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి. ఈ రోజు మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు? పవన్ కళ్యాణ్, తనూజ, ఇమాన్యుల్, దివ్య, సంజన గారు, అందరిలో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు కింద కామెంట్లో తెలపండి. కుదిరితే మన ఛానల్ ఫాలో అవ్వండి. మనకి ఎక్కడ ఏదనిపిస్తే అదే చెప్తాం. మన బీబీ తెలుగు గుర్తుండిపోయే ఛానల్.